వెల్కమ్ టు ఎస్సీజీ వరల్డ్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా. నేనైతే మీకు శ్రీకాకుళంలో ఉన్న కాశీకి అయితే తీసుకెళ్తున్నాను. సో నాతో పాటు వచ్చేయండి. సో ఎక్కడికి వచ్చామో చూశారు కదా. మన శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్కి అయితే వచ్చాము మేము. సో ఈ టెంపుల్ అయితే మా విలేజ్ కి దగ్గరలోనే ఉంటుంది. కానీ మేము ముందైతే చాలాసార్లు విజిట్ చేసే వాళ్ళము. ఇప్పుడు మీకైతే చూపిద్దామని చెప్పి నేనైతే వీడియోని తీసానన్నమాట. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. బట్ ఇది ఎందుకో డెవలప్ అవ్వలేదు అని అనిపించింది నాకు. ఎందుకు డెవలప్ అవ్వలేదో కారణాలు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కొన్ని టెంపుల్స్, కొన్ని ప్లేసెస్ ని విజిట్ చేసి మీకు చూపించడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసమే వీడియోస్ తీశాను. అలాగే మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయి. నచ్చితే మీరు లోపలికి వెళ్ళి మన ఛానల్లో చూసి లైక్ అయితే చేసుకోండి. అండ్ ఇది ఈ రోజు అయితే సండే అన్నమాట. సో మా వాళ్ళందరితో కలిపి నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసాను. మా వాళ్ళకైతే ఇది విజిట్ చేయడం సెకండ్ టైం, కానీ వాళ్ళకి గుర్తులేదు, చిన్నప్పుడు వచ్చాము. ఇక్కడైతే మనకి స్టార్టింగ్ లోనే నందీశ్వరుడు ఉంటారనమాట. సో ఈశ్వరుడికి ఆపోజిట్ గా. అండ్ మీకు తెలిస్తే ఇక్కడ లోపలైతే ఫోన్ అలో చేయలేదు, బట్ ఒక పిక్ తీసి అయితే పెట్టాను. అండ్ ఇక్కడ దేవుడిని ముఖలింగేశ్వర స్వామి అని చెప్పి అయితే పూజిస్తారు. సో ఈ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుందామని అయితే మేము వచ్చాము. అండ్ టెంపుల్ చుట్టూ అయితే చాలా లింగాలు ఉంటాయి. వాటి యొక్క పేర్లు కూడా అక్కడ రాసి పెట్టుంటాయి అనమాట. సో వాటిని అయితే నేను క్లియర్ గా వీడియో తీసి అయితే పెట్టాను. మీరైతే మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ అయితే ఫుల్ గా చూడండి. అండ్ మీకు నేను చూపించిన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. ఇతనే అన్నమాట ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. అండ్ దీని తర్వాత అయితే మేము బయటకు వచ్చేసాము. ప్రతి లింగాన్ని నీట్ గా చూపించాను నేను. మీరైతే దర్శించుకొని మన వీడియో ఎలా ఉందో మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే మొత్తం చూసేశారు కదా. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండే మీకు ఒక ప్లేస్ ని అయితే చూపించబోతున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో ఆ ప్లేస్ ఏంటనేది చెప్తాను, వినండి. కూర్మ గ్రామం అనమాట. సో ఈ టెంపుల్ నుంచి మనకు ఆ టెంపుల్ కి డైరెక్షన్స్ అన్ని ఉంటాయి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.